నా ప్రేమ నీకోసమే 38th చాప్టర్. తాన్వి పాప మాత్రం విష్ చేయడం మర్చి నిన్నటి సీన్తో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏమైనా స్టార్ట్ అవుతుందో ఏమో అని వాళ్ళని గమనించడం స్టార్ట్ చేస్తుంది. దక్ష తాన్విని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. కానీ వెనకాలే వచ్చిన వినయ్ మాత్రం ఊహాలోకంలోకి వెళ్ళిన తాన్వి పాప దగ్గర ఆగుతాడు. అదేంటి, నిన్న అంత జరిగినా ఇద్దరికిద్దరు ఏం జరగనట్టుంటున్నారు? ఇద్దరి మధ్య చిన్న కెమిస్ట్రీ కూడా లేదు, కనీసం చూపులు కూడా ఒక నిమిషం కలుసుకోలేదు. అసలేంటి వాళ్ళిద్దరూ ఇలా ఉన్నారు అని ఆలోచనలో కూరుకుపోయి వినయ్ తన ముందు ఉన్నది కూడా గమనించుకోదు. ఇది మళ్ళీ ఏం స్టోరీ ఊహించుకుంటుందో అని తల మీద మొట్టికాయ వేస్తాడు. నొప్పికి తేరుకున్న తాన్వి వినయ్ని చూసి కోపంగా, ఎందుకు కొట్టారు నన్ను అని అడుగుతుంది. పని చేయకుండా కనీసం బాస్ వస్తే విష్ చేయకుండా టైంపాస్ చేస్తే కొట్టక ముద్దెట్టుకోవాలా అని అడుగుతాడు వెటకారంగా. అవును మరి, మీ ముద్దులు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నాం ఇక్కడ అని తను కూడా వెటకారంగా అంటుంది. నువ్వు ఎదురు చూసే టైప్ కాదని ఎప్పుడూ అర్థమైందిలే అని అంటాడు గతంలో తాన్వి కిస్ పెట్టిన సీన్ గుర్తొచ్చి. తాన్వి కూడా అది గుర్తొచ్చి వినయ్ చూపులకి తడబడి, అయినా ఏంటి మీరు స్కూల్లో టీచర్ కొట్టినట్టు ఊరికి నన్ను కొడుతున్నారు అంటుంది. అప్పుడు స్కూల్లో నిన్ను మీ టీచర్స్ కొట్టకనే ఇలా తయారయ్యావు అని ఇప్పుడు నేను కొడుతున్నాలే అని ముందు కలలు ఆపి పని స్టార్ట్ చేయి అని సీరియస్గా చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. వీడుకుడు నా ప్రాణానికి తగిలాడు అని అనుకుని వర్క్ లో పడుతుంది. ఇక్కడ ఇందు నిన్న నాకు వాల్యూ ఇచ్చి ప్రాజెక్ట్ వదులుకున్నందుకు ఇప్పుడు వాడికి థ్యాంక్స్ చెప్పాలా నేను అని ఆలోచిస్తుంటది. మళ్ళీ వాడికిప్పుడు థ్యాంక్స్ అవసరమా? ఒకవేళ వాడు ఈ ప్రాజెక్ట్ వదలకపోయి ఉంటే నేనే ఆఫీస్ వదిలిపోయేదాన్ని. ఒక మంచి ఎంప్లాయ్ వెళ్లకుండా చేసుకున్నాడు. సో వాడికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదులే అని అనుకుని పనిలో పడుతుంది. అప్పుడే తాన్వి హే ఇందు అని పిలుస్తుంది. ఏంటి అన్నట్టు తాన్వి వైపు చూడగానే, కనీసం నువ్వు బాస్కి థ్యాంక్స్ అయినా చెప్పావా అని అడుగుతుంది. నో అంటుంది ఇందు. నీకు విలువిచ్చి కొన్ని కోట్ల ప్రాజెక్ట్ వదిలేశాడు కదా, నువ్వొక చిన్న థ్యాంక్స్ చెప్పడం వల్ల పోయేదేముంది చెప్పు అని తాన్వి అనగానే మళ్ళీ ఆలోచనలో పడుతుంది ఇందు. చాలాసేపు ఆలోచనలో ఉన్న ఇందుకి బాస్కి స్కెడ్యూల్ చెప్పే టైం అయిందని గుర్తొచ్చి, సరేలే ఒక థ్యాంక్స్ అతను మొహాన పడేస్తే నాకు ఈ మైండ్ గోల తప్పి ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు అనుకుని దక్ష క్యాబిన్కి వెళ్తుంది. దక్ష ఎదురుగా నిలబడి ఆ రోజు స్కెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతా విని ఓకే యు కెన్ గో అని అంటాడు. వెళ్లకుండా అక్కడే ఉన్న ఇందుని చూసి ఏంటి అన్నట్టు చూస్తాడు దక్షబాబు. అది సార్ థ్యాంక్ యూ అని చిన్నగా అంటుంది. అదసలు మన బాబుగారి చెవికే చేరదు. మిస్, మీరేమైనా మాట్లాడారా? నా చెవులు పని చేయట్లేదనిపిస్తుంది నాకు అంటాడు దక్షబాబు. ఆ వెటకారానికి లోపల మండిన, అది సార్ నిన్నటి విషయానికి థ్యాంక్ యూ అని చెప్తుంది. బట్ వై అని అడుగుతాడు దక్ష. వై ఏంటిరా వై అని మనసులో అనుకుని, అంటే సార్ నా కోసం ఆలోచించి కొన్ని కోట్ల ప్రాజెక్ట్ వదులుకున్నారు కదా అందుకే అని అంటుంది. లుక్ మిస్, నేను ప్రాజెక్ట్ వదులుకుంది నీకోసం కాదు, నా ఇగో హర్ట్ చేసినందుకు అని కూల్గా చేతిలో పెన్ తిప్పుతూ చెప్తాడు. అవునా, మీ ఇగో ఎప్పుడు హర్ట్ చేశాడు అంటుంది. వాడికి నా ప్రజెంటేషన్ నచ్చడం వల్ల ప్రాజెక్ట్ ఇవ్వాల్సింది పోయి నిన్ను పంపిస్తే ప్రాజెక్ట్ ఇస్తా అన్నాడు కదా అందుకు అని చెప్తాడు. నేను అప్పుడే అనుకున్నా నీలో ఇంత మంచి గుణాలు ఎలా వచ్చాయా అని, కానీ ఇప్పుడు అర్థమైంది నీకు ఎలాంటి మంచి బుద్ధి లేదని అని మనసులో అనుకుని, మంచిది సార్ నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది ఇందు. ఇందు తన ప్లేస్లో కూర్చోబోతుండగా, హే ఇందు థ్యాంక్స్ చెప్పావానే బాస్కి అని ఎక్సైటింగ్గా అడుగుతుంది తాన్వి. ఎందుకంటే ఇందు థ్యాంక్స్ చెప్పగానే అప్పటి వరకు దక్షలో నిద్రపోయిన ప్రేమ మళ్లీ మేలుకొని చిగురుస్తుందని తాన్వి పాప ఆలోచన అన్నమాట. మళ్లీ వాడి ముందు పరువు పోయినందుకు
ఈసారి 2 మొట్టికాయలు తాన్వి తల మీద బాది ఇంకోసారి నన్ను కన్ఫ్యూజ్ చేశావంటే నీ పీక పీకేస్తా, జాగ్రత్త అని చెప్పి తన ప్లేస్లో తను కూర్చొని తాన్వితో పాటు దక్షిని కూడా కలిపి తిట్టుకుంటుంది ఇందు. అమ్మో, వాడేదో అన్నాడు, ఇది నా మీద చూపిస్తుంది, ఇంకోసారి వీళ్ళ విషయంలో నా స్టోరీ బుర్రని వాడద్దు అని ఫిక్స్ అయ్యి తను కూడా వర్క్లో పడుతుంది తాన్వి. దక్ష రోజు ఇష్యూబేబిని కలవడం, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇందు దక్ష రెగ్యులర్ వర్క్ జరగడం, తాన్వి ఎక్స్పెక్ట్ చేసినవి జరగక డీలా పడిపోవడం, వినయ్ తాన్వితో ఫైటింగ్స్ పెట్టుకోవడంతో కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా ఒకరోజు ఇందు ఆఫీస్ నుంచి రాగానే మమ్మా అనుకుంటూ ఇందు దగ్గరికి వెళ్తుంది ఇష్యూబేబి. పాపనెత్తుకుని బ్యాగ్ పక్కన పెట్టి సోఫాలో కూర్చుంటుంది. మమ్మా, నీకొకటి చెప్పాలి అంటుంది ఇష్యూబేబి. హా చెప్పు రాక్షసి అని ఇష్యూ బుగ్గలాగి అంటుంది. మమ్మా అని చిరుకోపంగా అని, ఈ సాటర్డే పేరెంట్స్ మీటింగ్ ఉంది, మమ్మల్ని మమ్మ ఇంకా డాడీని తీసుకురమ్మని మా మిస్ అంటుంది అని చెప్పింది ముద్దుగా. ఆ మాటలకి ఇందు మొహంలో నవ్వు మాయమైపోతుంది. మళ్ళీ చెప్పు మమ్మా, డాడీ వస్తారా? నేను దేవుడిని కూడా అడిగాను మన డాడీని మన దగ్గరికి పంపించమని అని అంటుంది అమాయకంగా. ఆ పుజ్జిదాని మాటలకి ఇందు మనసు అనుభవించే వేదన అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందేమో. ఆ మాటలకి విష్ణుగారు పాపని తీసుకుని, నీతో పేరెంట్స్ మీటింగ్కి నేను అమ్మమ్మ వస్తాం తల్లి అని పాపకి నచ్చ చెప్తారు. మా ఫ్రెండ్స్ అందరూ అమ్మని నాన్నని తీసుకుని వస్తారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తే నన్ను చూసి అందరూ లాఫ్ చేస్తారు అంటుంది అలకగా. ఆ మాటలకి కాసేపు తన బాధని పక్కన పెట్టి, చూడిషు, మీ స్కూల్కి నేను వస్తాను, నువ్విలా బాధపడద్దు అని చెప్తుంది. మరి నాన్న అని అడుగుతుంది. ఆ మాటకి ఒక్క నిమిషం ఊపిరి తీసుకుని, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఇషు, నీకు అమ్మైనా నాన్నైనా నేనే అని. అది మీ టీచర్స్కి కూడా అర్థమయ్యేలా చెప్పి నిన్ను ఇంకోసారి ఫాదర్ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టకుండా చేస్తా అని చెప్పి, అమ్మా ఇషుకి స్నాక్స్ పెట్టేయ్, నేను ఫ్రెష్ అయి వస్తా అని అక్కడ ఉండకుండా రూమ్లోకి వెళ్తుంది. ఇంకా అక్కడే ఉంటే ఇషు బేబీ మారం చేస్తుంది అని తెలిసి ఇషు డల్గానే రాధిక గారు పెట్టే స్నాక్స్ తింటూ ఉంటుంది. కానీ తన మైండ్లో మొత్తం దక్షిణే తిరుగుతాడు. ఫ్రెండ్, నువ్వు నాకు నాన్నవైతే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే డల్గానే రెడీ అవుతుంది స్కూల్కి. అదంతా ఎందుకు తెలుస్తున్నా బుజ్జకిస్తే ఇంకా మొండి చేస్తుంది అని, ఇంకా తను కూడా తనకి తండ్రి లేడని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటుంది. మనసులో బాధగా ఉన్న పైకి మాత్రం నార్మల్గా ఉంటుంది ఇందు. కానీ ఇందుకి ఆ క్షణం తెలియదు, ఆ పసిదాని మనసులో తండ్రి అనే బీజం ఎంత బలంగా నాటుకుపోయిందో అని. ఇష్యూని స్కూల్ దగ్గర దించిన విష్ణుగారు, చూడు తల్లి, నువ్వు ఇలా డల్గా ఉంటే మాకేం బాగాలేదు, అమ్మ ఇంకా బాధపడుతుంది. అమ్మ స్కూల్కి వస్తానంది కదా, ఇంకా ఎలక మానే తల్లి అని తన పాకెట్లో ఉన్న చాక్లెట్ తీసిస్తాడు. సరే అని తలుపి చాక్లెట్ తీసుకుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళు తల్లి అనగానే, నువ్వెళ్ళు, నా ఫ్రెండ్తో వెళ్తా అనగానే సరే అని చెప్పి అక్కడి నుంచి వాచ్మెన్కి చెప్పి వెళ్తాడు, పాపని చూస్తూ ఉండు అని. విష్ణుగారు వెళ్ళాక దక్ష వస్తాడు పాప దగ్గరికి. పాపని ఎత్తుకుని గుడ్ మార్నింగ్ బేబీ అంటాడు బుగ్గ మీద కిస్ పెడుతూ. పాప కూడా గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఎప్పుడూ తనని చూసినా వచ్చే ఎగ్జైట్మెంట్ ఇప్పుడు పాపలో కనిపించకపోవడం చూసి, బేబీ వాట్ హ్యాపెన్, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు దక్ష. ఏం లేదన్నట్లు తలూపుతుంది. ఇలా కాదని పాపని తన కార్ దగ్గరికి తీసుకెళ్తుంటే, సార్ అని వాచ్మెన్ ఆపుతాడు. 5 minutes అని చెప్పి కార్ దగ్గరికి తీసుకెళ్లి బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటాడు. తర్వాత ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఇప్పుడు చెప్పు ఏమైంది, ఎందుకిలా ఉన్నావు అని స్మూత్గా అడుగుతాడు. దెబ్బకి బాబు మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని కామ్గా ఉంటుంది. తను బాధపడుతుంది అని అర్థమైన దక్షబాబు,
మా అమ్మ ఏమైనా అన్నదా నిన్ను అని అడుగుతాడు. నో అని తల ఊపుతుంది. క్లాస్లో ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అని అడుగుతాడు. మళ్ళీ నో అని తల ఊపుతుంది. మరి ఏమైంది మై బేబీకి అని తన గడ్డం పట్టుకొని అడుగుతాడు దక్ష. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 38th చాప్టర్. మరి మన ఇష్యూ బేబీ తన ప్రాబ్లం దక్షకి చెప్తుందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి.